ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఇదే మెజారిటీలో. నేను అదే చెప్తున్నా, ఈవీఎంలో కనుక ఇదే మ్యాటర్ కంటిన్యూ అయితే ఆరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, కేకే చెప్పినట్టు ఆరే మిగిలేది. ఓకే, ఇప్పటి వరకు మనం చూసుకున్నాను పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ సింగిల్గా 144 స్థానాల్లో పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో, అలాగే జనసేన 21 స్థానాల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మినహా అన్ని స్థానాల్లో కూడా సైకిలే ముందంజలో ఉన్నట్లుగా అంటే మనకు తెలుస్తూ ఉంది. ఏంటి సార్ అసలు? జనసేన కూడా ముందంజలో ఉంటుంది. జనసేన పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో ముందంజలో ఉందా ఇప్పుడు వరకు? లేదు కదా. ఇది క్లియర్ కట్ మ్యాండేటరీ, అర్థమైపోతుంది అంతవరకు. ఏది పోస్టల్ బ్యాలెట్ల వరకు మీకు 9 గంటలకి అంటే 8:30 నుంచి 9 గంటల వరకు మధ్యలో వచ్చేటువంటి ఈవీఎంస్ రిజల్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం అసలు పల్స్ కనుక్కోవచ్చు. అసలు మెజారిటీలు ఎంత ఉండే అవకాశం ఉంది అని కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకే, బట్ ఇప్పుడు ఉద్యోగులు ఈవీఎం కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచే అసలు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడేంటి అనేది మనకి స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ రౌండ్ లోనే అర్థమవుతుంది, సెకండ్ రౌండ్కి వస్తే ఇంకొద్దిగా అర్థమవుతుంది, థర్డ్ రౌండ్ వరకు అయితే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక తర్వాత కంటిన్యూషన్ అది ఉంటుంది జనరల్గా. ఎందుకంటే ఇది కొంచెం నేను ఇందాక చెప్పాను 2019కి ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకి తేడా చెప్పాను. సో ఆ రోజు ప్రశాంత్ కిషోర్ రకరకాల భావోద్వేగాల్ని 2019లో చేశారు. తర్వాత వాళ్ళ బాబాయ్ హత్యకు సంబంధించి వివేకానంద రెడ్డి హత్య, కోడి కత్తి కేసు, ఇవన్నీ చాలా రకాలు జరిగినాయి 2019లో. జస్ట్ సానుభూతి చుట్టూ తిరిగింది. కానీ ఇది కాదు, క్వైట్ ఆపోజిట్. జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర పరాభవాన్ని చూడడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? 2019 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆయన పరిపాలనే కదా. ఇంకేంటి పరిపాలన కూడా కదా అది ఒక రకమైన ప్రైవేటు ఎస్టేట్ లాగా ఆ రాష్ట్రాన్ని చూసిన క్రమంలోనే వస్తున్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు అనుకోవచ్చు. ఈవీఎంలు వచ్చేదాకా మనం ఇంకా వెయిట్ చేయాలి. బట్ పోస్టల్ బ్యాలెట్ చూస్తే కనుక ఆయన ఒక సొంత ఎస్టేట్ లాగా ఆంధ్రప్రదేశ్ని భావించి ఆయన ఇష్టం వచ్చినట్టు సొంతగా ఇప్పుడు 3 హెలికాప్టర్లు కొట్టడానికి సిద్ధపడ్డాడంటే ఆయనకి బాధ్యతాయుతంగా పరిపాలన చేసినట్టు అనుకోవాలా? ఆల్రెడీ జీవోలు కూడా ఇచ్చారు కదా. జస్ట్ ఎన్నికల ముందు హెలికాప్టర్లు కొనుక్కోవడానికి ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది, ఇంకో 2 హెలికాప్టర్లు కొనుక్కోవడానికి ఆయన జీవోలు జారీ చేసుకున్నారు.